ఒక వింత ఘటన జరిగిందన్నమాట. ఈ వింత ఘటనలోని ముగ్గురు అక్కచెల్లెలు పాపం అంటే వాళ్ళ కుటుంబంలోని ముగ్గురే ఆడపిల్లలు. ఇంకెవరు లేరు. ఈ ముగ్గురు అక్కచెల్లెలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యి ఆ తర్వాత చనిపోయారు. తల్లిదండ్రులకి ఏం అర్థం అవ్వల. ఏం జరిగిందని జెప్పేసి తలలు పీక్కొని ఇంట్లో కూర్చొని రోదిచ్చారుమాట. దానికి సంబంధించిన ఒక విషయం ఒకటుంది. ఆ విషయం ఏంటనేది నీకు చెప్తాను. 100% మీరు షాక్ గురవుతారు. అంతే కాకుండా మనం రోజు జరిగే సంఘటనలు, మనం రోజు చేసే కార్యక్రమాల్లోని అదొకటమాట. సో, దాని గురించి 100% మనకు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోవడం వల్లే ఆ భార్యాభర్తల యొక్క పిల్లలు ముగ్గురు అక్కచెల్లెలు చనిపోవడానికి ప్రధానమైన కారణం అయిందన్నమాట. అసలిది ఎక్కడ జరిగింది? ఏ విధంగా జరిగిందనే విషయాలు ప్రతీది కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వస్తది. ఫ్యూచర్‌లో ఇటువంటి సంఘటనలు ఏమైనా ఎదురైతే గనక అంటే మీరు బిఫోర్‌గానే ఎంతో కొంత మీరు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. ఏం జరిగిందంటే, ఒక కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలు చక్కగా చదువుకుంటా ఉన్నారు. పెద్దయిపోయారుమాట. సో, ఇటువంటి క్రమంలోని వాళ్ళు డిగ్రీ ఏదో చదువుతుంటారు. ఒక డిగ్రీ అదేవిధంగా బీటెక్ విధంగా చదువుతున్నారన్నమాట. వాళ్ళ అమ్మ వంకాయ కూర వండింది. అది కూడాను నైటు వండిందన్నమాట నైట్‌కి. సో, వీళ్ళేమో కాలేజీ నుంచి వచ్చేసారు. కాలేజీ నుంచి వచ్చేసిన తర్వాత ఈ వంకాయ కూర తిన్నారు. కరెక్ట్‌గా వంకాయ కూర తిన్న గంటకే వీళ్ళకి విపరీతమైన తలకాయ పోటు. అంటే ఆల్రెడీ వంకాయ కూర తిన్న 5 నిమిషాల నుంచే ఒక మాదిరి హెడ్‌ఏక్ వచ్చిందన్నమాట ఈళ్ళకి. ఎప్పుడైతే ఇటువంటి తలకాయ పోటొచ్చిందో వాళ్ళేమనుకున్నారంటే, సరిగ్గా నిద్ర లేదేమో పొద్దునుంచి సాయంత్రం దాకా మేము కాలేజీలోని చదువుకున్నాం కదా! బాగా టైర్డ్ అయిపోయామని జెప్పేసి వాళ్ళనుకున్నారు. కరెక్ట్‌గా గంట అయ్యేసరికి విపరీతమైన హెడ్‌ఏక్ అసలు వాళ్ళకి ఊపిరి అందట్లేదు. అండ్ దాంతో పలంగాను విపరీతమైన వాంతులు గూడా వచ్చాయి. సో, ఇటువంటి క్రమంలో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారన్నమాట. సో, ఇదేంటి ఇలా అయిపోయిందని జెప్పేసి ఆళ్ళ ముగ్గురు అక్కచెల్లెలు కూడా హుటాహుటినైతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ డాక్టరేమో సెలైన్ గట్టా ఎక్కించాడు. సెలైన్‌లు ఎక్కించినా గాని వాళ్ళ యొక్క తీవ్రత ఇంకా పెరిగిపోయింది. అసలు కంట్రోల్ అవ్వల. ముగ్గురు అక్కచెల్లెలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి మాట. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారుమాట. ఇదేంటిది ఇలా చనిపోయారేంటి? ముగ్గురు అక్కచెల్లెలు కూడా ఇదేంటి కళ్ళెదురే ఈ విధంగా చనిపోవడం ఏంటి మా పిల్లలని చెప్పేసి నిజంగా రోదించారు పాపం ఇద్దరు కూడా భార్యాభర్తలు. సో, డాక్టర్‌ని అడిగితే డాక్టరేమో ఏంటి ఇలా అయింది నాకు అర్థం అవ్వట్లేదు. చాలా డీప్‌గా దీన్ని ల్యాబ్‌కి పంపించి ఈ నమూనాలు గట్టా చూస్తే గాని అర్థమవుతుందని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పాడు. సో, డాక్టరేమో ఆ ముగ్గురు ఆడపిల్లలని కూడా వాళ్ళకిచ్చేసాడు. సో, అక్కడ పల్లెటూర్లు కాబట్టి తీసుకెళ్ళిపోయి ఏ అయితే ఈ ముగ్గురు బాడీలున్నాయో, ఈ ముగ్గురు బాడీలు కూడాను ఈ గ్రామస్తులందరూ కలిపి ఖననం అంటే పూడ్చి చేశారన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా పూర్తి చేసారో ఊర్లోని విపరీతమైన అల్లర్లు, విపరీతమైన అనుమానాలు గట్టా వ్యక్తం చేశారు ఊర్లో ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఒక వయసుకొచ్చిన అమ్మాయిలు చక్కగా డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయిలు ఈ విధంగా చనిపోవడం ఏంటి? ఇది ఎక్కడో కొడుతుంది. రాంగ్ అవుతుందిది అని జెప్పేసి వాళ్ళేం జేశారంటే, వాళ్ళ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేశారన్నమాట. ఈ విధంగా పలానా కుటుంబంలోని రాత్రి వంకాయ కూర తిన్న తర్వాతయితే వాళ్ళు ముగ్గురు అస్వస్థతకు గురైన వాళ్ళ ముగ్గురు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత చనిపోయారని జెప్పేసి పోలీస్ స్టేషన్ చెప్పడంతోటి, పోలీసులు హుటాహుటిన వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ప్రశ్నిస్తే, "అవును సార్ నేను ఇలా ఈ విధంగా అయితే రాత్రికి వంకాయ కూర వండా. వంకాయ కూర తిన్న తర్వాత ఈ విధంగా చనిపోయారు వాళ్ళు. మాకు అర్థం అవ్వట్లే" అని జెప్పేసి వీళ్ళు కూడా జవాబు చెప్పారన్నమాట. సో, ఎప్పుడైతే ఈ విధంగా జవాబు చెప్పారో ఇమ్మీడియేట్‌లీగా అయితే పోలీసులు ఎక్కడైతే వీళ్ళని పూడ్చారో వీళ్ళందరిని కూడాను డెడ్ బాడీని గట్టా తీసి బయటికి పోస్ట్‌మార్టం నిమిత్తం అని తీసుకెళ్లారన్నమాట. వారి నమూనాలన్నీ కూడాను ల్యాబ్‌కి గట్టా పంపించారు. ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తుందేంటంటే ఏదైతే వంకాయలున్నాయో, ఈ వంకాయల్లోనే విషం బయటపడిందని చెప్పేసి చాలా గట్టిగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్‌లీగాను పురుగు మందులు గట్టా కొడతా ఉంటారు కదా! వంకాయలకి. ఎందుకంటే పురుగులు గూడా పడతా ఉంటాయి. సో, చాలామందేంటంటే ఈ వంకాయ చెట్లు గట్టా పెరట్లోనే వేసుకుంటా ఉంటారన్నమాట. అదే విధంగా వాళ్ళు కూడాను వాళ్ళు ఏదైతే పొలం ఉందో ఆ నియరెస్ట్‌గా పొలం ఉందన్నటువంటి వాళ్ళకి, ఆ పొలంలోని కొంచెం వాళ్ళు తింటాకే కనీసం ఒక 10, 15 మొక్కలు గట్టి వేసుకున్నారంట. వాటిల్లోనే రీసెంట్‌గా వాళ్ళ నాన్న కూడాను పురుగు మందులు కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే, వంకాయలు బాగా తయారయ్యాయి. ఆటిపైన ఏదైనా పురుగులుంటే పోతాయని చెప్పేసి పురుగు మందులు కొట్టాడు. పురుగు మందులు కొట్టిన మరుసటి రోజే వంకాయలన్నీ కూడా కోసుకొచ్చిందట వాళ్ళ అమ్మ. సో, ఈ పురుగు మందులు కొట్టిన విషయం వాళ్ళ అమ్మకి తెలీదు. వాళ్ళ నాన్నేమో పొలం కొట్టిన తర్వాత, ఆ మిగిలిందేమో ఆ వంకాయల చెట్లు గట్ట కొట్టేసాడు. ఈవిడ గారేమో ఎళ్ళింది పొలమెళ్ళి ఈ వంకాయలన్నీ కూడా కోసుకొచ్చేసి వండేసింది. ఎప్పుడైతే ఈ పురుగు మందులు దాని మీద ఉన్నాయో, సరిగ్గా కడగలేదేమో ఆవిడ. కడగకుండా వండేసిందేమో, ఆ పురుగు మందులు పాయిజన్ అలాగే ఉండిపోయిందన్నమాట. ఎప్పుడైతే ఈ తల్లి ఈ విధంగా వండేసి పిల్లలకు కూడా ముగ్గురు కూడా పెట్టిందో ఈ అమ్మాయిలకి, పాపం వాళ్ళొచ్చి ఆకలాకలిగా ఉన్నవోళ్ళు పాపం ఏం జేస్తారు వాళ్ళు? తల్లి ఏం వండితే అదే కదా తింటారు.
సో, ఒకేసారి తినేటప్పటికి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉండేటప్పటికి ఎందుకంటే చాలా సున్నితంగా పెరుగుతారు కదా! ఇప్పుడు తల్లిదండ్రులు కూడా తినే ఉంటారు. వాళ్ళు కూడా అస్వస్థతకు గురయ్యే ఉంటారు నాకు తెలిసిన మట్టుగా. వాళ్ళు వ్యవసాయ పని చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క బాడీ స్టామినా ఉంటది. ఎంతో కొంత కొంచెం పాయిజన్‌ని కొంచెం తట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళెప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చదువుకోవడమే, ఎండ దెబ్బ తెలీదు వీళ్ళకి. చాలా సున్నితంగా పెరిగారు. సో, ఎప్పుడైతే ఈ వంకాయ కూర తిన్నారో విపరీతంగా అయితే అస్వస్థతకు గురయ్యారన్నమాట. ఇలా అస్వస్థతకు గురయ్యేటప్పటికి ముగ్గురు కూడా చనిపోయారు. నాకు తెలిసిన మట్టుకైతే ప్రధానంగాను ఈ వంకాయల మీద ఈ పురుగు మందులు కొట్టడం వల్ల, ఆ తర్వాత తల్లి గమనించకుండా తీసుకొచ్చి కూర వండేయడం వల్ల చనిపోయారని చెప్పేసి ఒక ప్రధానమైన ఒక ఆరోపణ వినిపిస్తోందన్నమాట. ప్రెజెంట్ అయితే వాళ్ళ యొక్క పొట్టలో ఉన్నటువంటి ఏదైతే నమూనాలున్నాయో, ఆహార నమూనాలన్నీ కూడా తీసుకెళ్ళి ల్యాబ్‌కి పంపించారు. ఈ ల్యాబ్‌కి పంపించిన తర్వాత రిపోర్ట్ వస్తదన్నమాట. అసలు దేనివల్ల చనిపోయారని చెప్పేసి. నాకు తెలిసిన మట్టుకు ఏమొస్తది పాయిజన్ అయిందని చెప్తారు కదా! ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తారు. అంతకుమించి ఏముంది? ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తల్లి అదే చెప్తది. పోలీసులు కూడా అదే కన్ఫర్మ్ చేసుకుంటారన్నమాట. సో, ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ సొసైటీలో చాలామంది తల్లులు ఏం చేస్తా ఉన్నారంటే, మార్కెట్‌కెళ్తా ఉంటారు. లేకపోతే పెరట్లోని ఏదైనా వంకాయ మొక్కలు కాకపోతే ఏదైనా బెండకాయ మొక్కలు, ఇలాగ రకరకాలైతే కూరగాయ మొక్కలు గట్టా పండించుకుంటా ఉంటారు కొంతమంది. కొంతమంది మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటా ఉంటారు. తెచ్చుకొని ఆ తర్వాత కూర వండినప్పుడే అసలైన ప్రాబ్లమ్. దాన్ని చాలా నీట్ అండ్ క్లీన్‌గా అయితే చాలా బాగా కడగాలి. చక్కగా కూర వండుకోవాలి. అంతేగాని చాలా తొందరపాటుగాను, నెగ్లిజెన్స్ చేసి తొందరగా అయితే కట్ చేసేసి మీరు కూర కింద చేశారనుకోండి, ఏదైతే ఈ పాయిజన్ ఉంటదో, ఈ పురుగు మందులకు సంబంధించిన పాయిజన్ అంత తొందరగా పోదమాట. మీరు అనుకుంటున్నారేమో, వేడికి పురుగు మందులంతా కూడా ఇరిగిపోద్దని. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. పొరపాటు పడకండి. ఎందుకంటే పురుగు మందులు ఎప్పుడు కూడాను వేడికి పోవు. దాంట్లో ఉన్న పాయిజన్ ఎప్పుడు కూడా అంతం అవ్వదమాట. కెమికల్ కదా అంతాను. కెమికల్ ఎలాగ పోద్ది మీకు చెప్పండి ఒకసారి? సో, అందుకనే చెబుతున్నాను ప్రతి ఒక్కరు కూడాను. దయచేసి మీరు ఏదైనా కూరగాయలు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు దాన్ని చక్కగా చూడండి. ఆ తర్వాత దాన్ని నీట్‌గా అయితే నీట్‌గా కడుక్కొని, ఆ తర్వాత దాన్ని కూర వండుకోండి. లేని పక్షంలోని ఇప్పుడు ఏదైతే జరిగిందో సిట్యుయేషన్ అటువంటి సిట్యుయేషన్ జరుగుద్దిమాట. ఈ సిట్యుయేషన్ ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఈ సంఘటన మొత్తం మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం అయిందన్నమాట. ఎక్కడ చూసినా గాని సోషల్ మీడియాలోనే దీని గురించే ఎక్కువ చర్చించుకుంటా ఉన్నారు. ఎక్కువగా వీడియోలు కూడా వస్తా ఉన్నాయన్నమాట. మొత్తం ఊరంతా కూడాను విపరీతంగా చర్చించుకుంటా ఉన్నారు. దీన్ని బాగా వైరల్ కూడా చేశారన్నమాట. ఎందుకంటే ముగ్గురు అక్కచెల్లెలు టీనేజ్ వయసు వచ్చేసిందన్నమాట. పెద్దయిపోయారు. ఒకేసారి గంటల వ్యవధిలో చనిపోయేటప్పటికి నిజంగాను మరి ఈ వార్త చాలా పెద్ద వార్తే అవుద్ది కదా! అందుకని చెప్పేసే ఈ న్యూస్ మన దాకా వచ్చింది. నేను కూడా చాలా డీప్‌గా అయితే దీని గురించి తెలుసుకున్నా. రకరకాల వార్తల్లోని, న్యూస్‌లో గట్టా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తెలుసుకుంటే, వీళ్ళ తల్లి ఏం చేసిందని చెప్పేసి మొత్తం అంతా కూడా మనకు బయటపడిందన్నమాట. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, చాలామంది నెగ్లిజెన్స్ చేస్తా ఉంటారు కాబట్టి, ఈ నెగ్లిజెన్స్ చేయకంట ఈ సంఘటన తీసుకొచ్చి మీకు చెబుతానన్నమాట. సో, మీరు ఏ కాయగూరలైనా గాని, లేదా ఫ్రూట్స్ అయినా గాని, మీరు తెచ్చుకున్నప్పుడు చక్కగా దాన్ని కడుక్కోండి. చాలా నీట్ అండ్ క్లీన్‌గా కడుక్కొని, ఆ తర్వాత మీరు తినండి అని చెప్తానన్నమాట. ఆ తర్వాత కూరలు వండుకోండి. ఎందుకంటే పుచ్చకాయ తిని చాలామంది చనిపోయారు మన వేసవికాలంలోని. దాని గురించి కూడా చాలా వీడియోలు చేశాం కదా! దాంట్లో కూడా ఇటువంటి పురుగు మందులే. పురుగు మందులకు సంబంధించిన నమూనాలు లోపలికెళ్ళిపోయి, సరిగ్గా కడుక్కోకపోవడం వల్లో, లేకపోతే సంథింగ్ ఈ పురుగు మందుల వల్లే ఈ ఇటువంటి సంఘటనలు జరిగాయి. దాని గురించి కూడా చెప్పాను నేను. అంటే కడుక్కోకపోవడం వల్ల చాలా నీట్ అండ్ క్లీన్‌గా కడుక్కోకపోవడం వల్లే ఇయన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఫుడ్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం స్టోరేజ్ చేసుకోవాలి బాగాను. అంతేకాకుండా చాలా నీట్‌గా కడుక్కొని, ఆ తర్వాత ఫ్రూట్స్ తినాలి. అంతేకాకుండా కూరగాయలు కూడా ఉంటే వంటలు గట్టా వండుకుంటా ఉండాలన్నమాట. ఇటువంటియన్నీ కూడా పాటించకపోతే ఇటువంటి సంఘటనలు 100% జరుగుతా ఉంటాయి. సో, చూసారు కదా! మీకేమనిపిస్తుంది? దీంట్లో ప్రధానంగా వినిపించే ఆరోపణ ఇదే అనిపిస్తా ఉంది. తల్లి చేసిన పొరపాటే ముగ్గురు కూతురు కూడా చనిపోయారని చెప్పేసి ఆరోపణ వినిపిస్తా ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పుడు కూడా ముందుకు తీసుకొస్తా ఉంటాను. అండ్ సపోర్ట్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.